అమెరికాకు చెందిన 26 ఏళ్ల భారత సంతతి క్రికెటర్ బొడుగుం అఖిలేష్ రెడ్డిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు రుజువు కావడంతో అతడిపై 8 ఏళ్ల పాటు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. 2025 అబుదాబి టీ10 టోర్నమెంట్లో ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు అతన్ని దోషిగా నిర్ధారించారు. ఈ నిషేధం నవంబర్ 21, 2025 నుండి అమల్లోకి వచ్చినట్లు పరిగణించబడుతుంది. అప్పుడే అతడిపై తాత్కాలిక నిలిపివేత వేటు పడుతుంది. ఆ నిషేధం నవంబర్ 2033 వరకు కొనసాగుతుంది. హైదరాబాద్లో పెరిగిన అఖిలేష్ రెడ్డి కుడి చేతి వాటం బ్యాటర్, ఆఫ్ స్పిన్నర్, బౌలర్. ఇతడు అమెరికా జాతీయ జట్టు తరఫున 2025లో 4 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లాడాడు. అబుదాబి టీ10 టోర్నమెంట్ సమయంలో ఐసీసీ యాంటీ కరప్షన్ ట్రిబ్యునల్ అఖిలేష్ రెడ్డిని 3 నిబంధనల ఉల్లంఘనకు బాధ్యుడిగా పేర్కొంది. మ్యాచ్ ఫలితాన్ని లేదా మ్యాచ్లోని ఇతర అంశాలను అక్రమంగా ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం ద్వారా ఆర్టికల్ 211ను ఉల్లంఘించాడు. అలాగే మ్యాచ్ ఫిక్సింగ్ కోసం తన తోటి ఆటగాడిని ప్రోత్సహించడం, ప్రలోభపెట్టడం, ప్రేరేపించడం ద్వారా ఆర్టికల్ 214ను ఉల్లంఘించినట్లు తేలింది. దీనికి తోడు విచారణ ప్రారంభమైన సమయంలో తన మొబైల్ ఫోన్ నుండి చాట్లు, కాల్ రికార్డులు, డేటాను డిలీట్ చేసి దర్యాప్తుకు ఆటంకం కలిగించినందుకు ఆర్టికల్ 247 ప్రకారం దోషిగా తేలాడు. ఈ 8 ఏళ్ల సుదీర్ఘ నిషేధంతో అఖిలేష్ రెడ్డి క్రికెట్ కెరీర్ దాదాపు ముగిసినట్లే భావిస్తున్నారు. ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్ను ఉల్లంఘించి చర్యలకు గురైన అమెరికా 2 అంతర్జాతీయ ఆటగాడిగా ఇతడు నిలిచాడు. అంతకుముందు 2023-24 సీజన్లో బార్బడోస్ బీమ్ 10 టోర్నమెంట్లో ఐసీసీ నిబంధనలను 5 సార్లు ఉల్లంఘించినందుకు అమెరికా బ్యాటర్ ఆరోన్ జోన్స్ పై కూడా తాత్కాలిక నిషేధం విధించబడింది. సక్రమమైన పద్ధతిలో క్రీడలను నిర్వహించేందుకు ఐసీసీ నిబంధనలను కఠినంగా అమలు చేస్తుంది.